హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం కోసం 1/2 కేజీ పచ్చి శనగపప్పుని తీసుకోవాలి. 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. పచ్చి శనగపప్పు, బెల్లం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ముందుగా పచ్చి శనగపప్పుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని మార్నింగ్ శుభ్రంగా క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. శనగపప్పుని ఉడికించుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పులో తురుముకున్న బెల్లాన్ని వేసుకుని కలుపుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు పడుతుంది కదా, అడుగు పట్టకుండా ఉండడం కోసం ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం పిండిని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ మురుంగా కాకుండా తీసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం, అలానే వాటర్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం మురుంగా తీసుకోవడం వలన బియ్యం పిండి బూరెలు బాగా వస్తాయి. మినప్పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇంతకుముందు కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలో ఈ మినప్పిండిని తీసుకోవాలి. మినపప్పు 1/2 కేజీ తీసుకోవాలి. ఇప్పుడు మినప్పిండిని బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని ఇలా ఈ పిండిలో వేసుకుని రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా పూర్ణం బూరెలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ కూడా చేయండి.